గతంలో చెప్పినట్టుగా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి గారే కావచ్చు. ఎందుకంటే కోమటిరెడ్డి గారే బునాదిగాని కాలువ విషయంలో దాన్ని ఒక సక్సెస్ చేసి చూపిస్తాను అని చెప్పేసి గతంలో ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిరూపణ ప్రకారం బునాదిగాని కాలువ కోసం నిధులు కేటాయించారు. ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా దీన్ని ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? ముందుగా నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిలాయిపల్లి కాలువకు నిధులు మంజూరు చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతకంటే ఎక్కువగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న మా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే బునాదిగా ముఖ్యంగా భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ మూసి పరివాహక ప్రాంతం రైతులు ఎంతోమంది ఆధారపడి ఉంటారు. దీంట్లో ప్రధానమైన కాలువలు బునాది కానీ పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువ. ఈ కాలువలను ఎట్లయినా సాధించాలని చెప్పేసి మొదటి నుండి ఆయన కృతనిశ్చయంతో ఒకసారి కంపల్సరీ మంత్రివారిలను ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యత ఎటువంటిది, ఈ ప్రాజెక్టులు మన కాన్స్టిట్యుయెన్సీకి వస్తే ఏ విధంగా రైతులు ఆనందపడతారు, వాళ్ళకు ప్రతి నిమిషం తెలియజేసుకుంటూ ఈ కాలువ సాధించడం వరకు గొప్పతనం ఆయనదే ఉంటుంది. ఎందుకంటే ఒక కాలువ సాధించే వరకు కూడా నిద్రపోకుండా ప్రతిసారి మేము కలిసినప్పుడు కూడా ఈ కాలువలు సాధించుకుంటేనే మనకు ఇరిగేషన్ మంత్రి వాళ్ళు మనలో ఉన్నారు, ఆర్ఎండ్బి మంత్రి వాళ్ళు మనలో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ కాలువలు ప్లస్ రోడ్లు సాధించుకోవాలని చెప్పేసి కృతనిశ్చయంతో మొదటగా దాదాపు 480 కోట్ల పైచిలకు అమౌంట్ను శాంక్షన్ చేసుకోవడమే కాకుండా ఆర్థిక మంత్రి గారితో కూడా యాక్సెప్ట్ చేయించుకొని ఈరోజు నిజంగా కూడా భువనగిరి అసెంబ్లీకి సంబంధించిన రైతులందరికీ ఇది శుభదినం. కాబట్టి మేము ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈరోజు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రులకు మా ఎమ్మెల్యే గారికి క్షీరాభిషేకం చేశాము. ఎందుకంటే ఈ బునాదిగాని కాలువ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు బునాదిగాని కాలువ యాక్చువల్గా ఇక్కడి నుంచి పిలాయిపల్లి భక్తానంతరం నుంచి బునాదిగాని చెరువు వరకు ఉంది. కానీ కొంచెం అక్కడక్కడ అలైన్మెంట్ కరెక్ట్ లేకపోవడము, గుర్రపు డెక్క ఇటువంటి సమస్యలతోటి వాటర్ కరెక్ట్ రాక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ అలైన్మెంట్ ఈ నిధులతోటి ఈ బునాదిగాని కాలువను సక్రమంగా చేసుకొని రైతులు కోల్పోయిన రైతుల భూమి సంబంధించిన డబ్బులు ఇచ్చుకుంటూ దీన్ని ఒక క్రమబద్ధీకరిస్తే రానున్న రోజుల్లో దీని ఆయకట్టకు సంబంధించిన రైతులు ఎంతోమంది లబ్ధి పొందుతారు. కాబట్టి ఈ భువనగిరి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన రైతులందరూ కాంగ్రెస్ పార్టీపై రుణపడి ఉంటారు. ఎందుకంటే గతంలో ఇది ఒక వాస్తవానికి ఏంటంటే గతంలో చెప్పినట్టుగా బునాదిగాని కాలువ కానీ పిలాపల్లి కానీ ధర్మారెడ్డి కాలువల విషయంలో ఏంటంటే ఎక్కడ నిధులు కేటాయించలేదు. 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పదే చెప్పుకుంటూ వచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు కాలువ చరిత్ర తెలుసుకున్నట్టయితే ఇంతకు ముందుకు ఉపనూతల పురుషోత్తం రెడ్డి గారు ఈ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన బునాదిగాని కాలువ ఏదైతే ఉందో ఈ మక్తానంతారం నుంచి బునాదిగాని చెరువుకు ఆల్మోస్ట్ భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ మోత్కూర్ వరకు కూడా దీనికి సంబంధించిన ఈ కాలువ ద్వారా ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతుందని ముఖ్య ఉద్దేశంతో ఈ కాలువను అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత దీనికి ఫండ్స్ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివక్షకు లోనై ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోతే అప్పటి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ కాలువను పూర్తి చేయాలని సొంత నిధులతో మిషనరీస్ అవన్నీ పెట్టి దాదాపుగా 60-70% కాలువలు పూర్తి చేశారు. దాని తర్వాత బునాదిగాని కాలువ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉద్యమ పార్టీ ఉందో బునాదిగాని కాలువని కంప్లీట్ చేస్తానని చెప్పేసి ఎజెండాలో పెట్టుకొని కూడా ఈ ప్రాజెక్టుల పట్ల విపక్ష చూపించడం జరిగింది. నిధులు అరకొర నిధులతో ఏదో జస్ట్ వస్తున్నాము అని చెప్పేసి క్లీనింగ్ అవి చేసి 5-10 కోట్లు శాంక్షన్ చేసి ఓన్లీ వెడల్పుకు దీనికే చేయడం జరిగింది. కానీ నిజంగా కూడా పూర్తిగా బునాది చెప్పేసి కోరుకుంటున్నాను. యాక్చువల్లీ బునాదిగాని కాలువ మీద పెద్ద ఎత్తున గతంలో అసలు మీకు అనుసంధానంగా పనిచేసిన జిట్ట బాలకృష్ణారెడ్డి గారు కూడా ఒక ఎజెండా పెట్టుకొని పనిచేశారు దీని మీద. ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు కానీ అదేవిధంగా కూలీలు కానీ తప్పకుండా దీని మీద ఆధారపడి పనిచేస్తే తప్పకుండా మంచి లబ్ధి పొందుతారు అని చెప్పేసి ఈరోజు ఆయన లేని లోటు నిజంగా బునాదిగాని కాలువ విషయంలో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు తీసిందని చెప్పేసి అనుకోవచ్చా? అవునవును. ముఖ్యంగా కూడా ఇక్కడ ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ మెయిన్ సమస్య. కాబట్టి అప్పట్లో జిట్ట బాలకృష్ణారెడ్డి గారు కూడా ఈ మూసికి సంబంధించిందే కావచ్చు, ఈ బునాదిగాని కాలువ కోసమే కావచ్చు ఫైట్ చేయడం జరిగింది. నిజంగా ఈ రోజు బునాదిగాని కాలువకు శాంక్షన్ నిధులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి చేత శాంక్షన్ అయినందుకు ఇలా జిట్ట బాలకృష్ణారెడ్డి గారు ఉంటే నిజంగా సంతోషపడేవారు. ఆయన ఇట్టి విషయాన్ని ప్రశంసించేవారు. ఎందుకంటే ఆయన చిరకాల కోరిక ఇది బునాదిగాని కాలువ నిధులు కేటాయించి అంటే మామూలు ఏదో అరకొర నిధులు కాకుండా పూర్తిగా నిధులు చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయాలని నిజంగా కూడా ఆయన అప్పట్లో ఫైట్ చేసిండు. అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా బునాదిగాని కాలువకు ఎప్పటికప్పుడు ఆయన దీన్ని రివ్యూ చేసి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీని పట్ల
ఎప్పటికప్పుడు ఆయన స్వయంగా వచ్చి భువనగిరిలో రివ్యూ పెట్టి ఈ ప్రాజెక్టుకు అప్పుడే శాంక్షన్ చేస్తా అని చెప్పిండు. ఇంత ఫాస్ట్గా శాంక్షన్ అవుతుంది అనుకోలేదు. శాంక్షన్ అయింది. ఇక్కడ ప్రజలు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి ఆశిస్తున్నారు. ప్రాజెక్టు ముందు ఏమైనా సభను ఏర్పాటు చేశారు? బునాది గాని కాలువ గురించి ఏమైనా ఉందా? చర్చ ఏమన్నా ఉంటుంది, ఎందుకంటే పెద్ద ఎత్తునే ఉంటుంది. ఈ బునాది కాలువ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ భువనగిరి కాన్స్టిట్యూన్సీ ప్రజల చిరకాల కోరిక కాబట్టి దీన్ని శాంక్షన్ చేయించినందుకు ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి అందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. పెద్ద ఎత్తున దీని మీద మీటింగ్ పెట్టి రానున్న రోజుల్లో ఈ బునాది కాలువను ప్రారంభించుకునే దిశగా ప్రయాణిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న.